బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతున్నారు. విజయవాడలో ప్రవీణ్ 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న విషయంలో స్పష్టత వచ్చింది. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు సేకరించిన పోలీసులు ప్రవీణ్ ప్రతి కదలికను గుర్తించారు. ఇందుకోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ప్రవీణ్ మహానాడు కూడలి దాటిన తర్వాత రామవరప్పాడు రింగ్ వస్తుంది. అక్కడ సీసీ కెమెరాల్లో ప్రవీణ్ జాడ కనిపించలేదు. దీంతో మహానాడు కూడలి రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలో వోక్స్ వ్యాగన్ షోరూంకి ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పైనుంచి ప్రవీణ్ కింద పడ్డారు. గమనించిన ఆటో డ్రైవర్లు రింగులో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని కింద పడిన పాస్టర్ను పైకి లేపి రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నడిపించగా ఆటో డ్రైవర్ బుల్లెట్ను తోసుకుంటూ రింగు వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గర తీసుకెళ్లారు. ప్రవీణ్ ముఖం కడుక్కునేందుకు ఎస్ఐ నీళ్లిచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 వరకు ప్రవీణ్ నిద్రపోయారు. అంటే కనిపించకుండా పోయిన ఆ 3 గంటలు ఆయన పార్కులో నిద్రపోయినట్లు తేలింది. నిద్ర లేచాక బుల్లెట్ నడిపేందుకు ప్రయత్నించగా ఎస్ఐ అడ్డుకున్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఇన్నోటెల్ హోటల్ పక్కనే ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన అనంతరం ఎస్ఐ వారించినా వినకుండా ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు. ఈ దృశ్యాలన్నీ ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు ఏలూరు చేరుకున్న ప్రవీణ్ అక్కడ టానిక్ వైన్స్లో మద్యం కొనుగోలు చేసి $350 ఫోన్పే చేశారు. ఈ ఫుటేజ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ప్రవీణ్ అన్ని ఏర్పాట్లతోనే రాజమహేంద్రవరం బయలుదేరారు. విజయవాడ చేరుకోవడానికి ముందు పలు చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. రామవరప్పాడు రింగ్ సమీపంలో పడిపోయినప్పుడు ఆయన ఎవరో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు తెలియదు. వాహనం హెడ్ ల్యాంప్ పగిలిపోయి వైరుతో వేలాడుతుండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులు కొట్టుకుపోయి గాయాలు కావడం, హెల్మెట్ సొట్టలు పడడంతో ఎస్ఐ ఫోటోలు, వీడియోలు తీశారు. మోటార్ సైకిల్ అది కలెక్ట్ చేశాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో. అది వెతకాల్సి ఉంది. పుట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 మినిట్ ఉందో ఆ 1 మినిట్లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్కి 15 ఫ్రేమ్స్. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్ వైజ్. ఇది ఎక్కడ? చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్
కొర్లపాడు నల్గొండ దగ్గర అండి. అదిగో అది ఫ్రంట్ది, బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్, వస్తున్నారు. సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కీసరా, ఇది స్లో మోషన్లో ఉంది, మనం కనిపించడానికని స్పీడ్ చేయబాబు. సో నెక్స్ట్ పొట్టిపాడు, ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపర్రు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి, దగ్గర దీపాడు. ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు ఆయన. అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏది బాబు, మన ఇది క్రైమ్ సీన్. నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్. నేకెడ్ ఇది. సో నేకెడ్ అట్నుంచి ఆ రోడ్లో వస్తున్నారు ఆయన. అదో అదే బైక్, అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. అది బైక్ వస్తుంది. రైట్. ఓకే. నౌ ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకలాగా ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తాం బాబు. రైట్, చూపించు. ఏమండి తెలియదు, వాళ్ళు రోడ్డు చూసుకొని వెళ్ళిపోతుంటారు, ఈయన పక్కన వెళ్తున్నారు. చూడండి ఒకసారి, చూడండి. అది ఫస్ట్, అది నెక్స్ట్ చూడండి. 42 ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి, 1వ సెకండ్లో, 2వ సెకండ్లో స్టార్ట్ అయింది మళ్ళీ. రైట్ అవి అక్కడ బండి వచ్చింది మళ్ళీ. రైట్. నెక్స్ట్ చూడండి, కార్ డిస్టెన్స్ చూడండి. రైట్. అక్కడ చూడండి, గీత ఒకటి కనిపిస్తుంది కింద. హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది. ఎస్. నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం. అదిగో నెక్స్ట్ అయిపోయింది. లైట్లు ఆపుతారా? చూసి కార్ ఇంకా అక్కడే ఉంది దూరంగా చూసి. రైట్. నెక్స్ట్ ముందు వైట్ పోల్ ఉంది చూడండి, ఈ వైట్ పోల్ అక్కడ చూడే. మరి నెక్స్ట్ స్లైడ్ అగో అది చూడండి, ఆ వైట్ది అది రైట్. నెక్స్ట్ కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది. సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి. సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్. ఓకే. శబ్దం రాలేదు అంతే కదా మీరు. దట్ ఈస్ వాట్
నెక్స్ట్ మరోసారి మనము ఓకే మన క్వశ్చన్స్ విల్ ఆన్సర్ ఆ లేటర్. ఫ్రేమ్ లో అది పెట్టింది ఒకసారి చూపించండి అది. సార్ ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే విల్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 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 అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. వెనక్కి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్ కి రాశారు చూడండి.